హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో పచ్చి చేపల కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా చేపల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 4-5 ఉల్లిపాయలు తీసేసుకొని అవి పేస్ట్ చేసేసుకొని అవి కూడా వేసేసి, అలాగే ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, మనకి రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ముక్కలకి ఈ మసాలా మిశ్రమం అంతా కూడా బాగా పట్టించిన తర్వాత మన కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కూడా బాగా కలుపుకున్న తర్వాత మన రుచికి సరిపడా చింతపండు గుజ్జండి, చింతపండు రసం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. చింతపండు రసం కూడా వేసి బాగా కలిపిన తర్వాత దాన్ని కరివేపాకు వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ముక్క ఉడికిన తర్వాత లాస్ట్లో మనం చింతపులుసు కూడా వేసేసి బాగా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. లాస్ట్లో మనం గరం మసాలా, ధనియాల పౌడరు, కొంచెం గార్లిక్ వేసేసి దంచేసి అది లాస్ట్లో మనం మసాలా వేసుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. కూడా ఒకసారి ట్రై చేయండి. మా పద్ధతిలో మేము ఎలా తయారు చేసామో చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఇంకా మరెన్నో కొత్త వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడిగా చేపల పులుసు రెడీ అయిపోయింది.